రెవెన్యూ సదస్సులో అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో ఆర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటివరకు పరిష్కరించిన ఆర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఫైర్ అయ్యారు. మంగళగిరి CCLA కార్యాలయంలో మంత్రి సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఇక 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం జరిగింది. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కబడిగా పని చేయడం మానుకోవాలని హితవు పలికారు. పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని, దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయాలపై జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుంచి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అన్నారు. ఇక రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రెడ్ మిల్ పైన పరిగెత్తుతున్నట్లు ఉందని, అక్కడే ఉందని అంటున్నారు. గమ్యం చేరడం లేదని సిసోడియా విమర్శించారు. ఈ సమావేశంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, CCLA జయలక్ష్మి పాల్గొన్నారు.